అనుకుంటున్నాను. మీరే పాయింట్లు ఎవరైతారు ఇప్పుడు కాకినాడలో బీజేపీ చెప్పింది 1-2 రాష్ట్రాలని, కానీ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి, ప్రజా ఉద్యమాలు జరిగినాయి, ఢిల్లీలో కావచ్చు, గల్లీలో కావచ్చు, ప్రజా ఉద్యమాలు జరిగినాయి. కానీ బీసీల కోసం మీరు చెప్పిన 40 రిజర్వేషన్ మీరు కులగణన చేసిన తర్వాత ఎక్కడైనా ఎంపెరికల్ డేటాతో డెమోగ్రాఫ్ డేటా అని చెప్పి మన హైకోర్టులో మేము హైకోర్టులో వాదనలు మొత్తం విన్నాం, రాజ్యాంగబద్ధంగానే చేసినాం. తర్వాత ఏదైతే ఎంపెరికల్ డేటా ఉందో అన్ని ఏది కూడా పొల్లు పోకుండా బీసీలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం వ్యవహరించింది. జనాభాను కూడా గణన కరెక్ట్ సమర్థవంతంగా చేసింది. అందుకే కర్ణాటక ఆదర్శవంతమైంది, రేపు ఇంకో రాష్ట్రం కూడా ఆదర్శవంతం అవుతుంది. అడ్డుకున్నారు, దాన్ని మనం చేస్తాం. ఇప్పుడు అదే నేను అంటున్నా, ఇది ఎట్లుందంటే వ్యవహారం, పూర్వకాలం మహర్షులు తపస్సు చేస్తుంటే ఈ దెయ్యాలు ఉంటారు కదా, బీఆర్ఎస్ బీజేపీ దెయ్యాలలాగా అప్పట్లో ఉండేవాళ్ళు కొంతమంది. అట్లాంటి రాక్షసులు దెయ్యాలు వచ్చి తపోభంగం చేయాలని ప్రయత్నం చేసేవాడు, లోక కళ్యాణం కాకుండా. కానీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు బీసీలకు మంచి జరగాలని తపస్సు చేస్తుంటే రకరకాల నృత్యాలతో వాళ్ళ తపస్సుని చెప్పండి, వాళ్ళ తపస్సుని భంగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వీళ్ళు భంగపడేవాళ్ళు కాదు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు భంగపడేవాళ్ళు కాదు. పడ్డారుగా, బీసీ ఎక్కడ పడ్డారు? ఇప్పుడు వెళ్తారా మరి? ఇచ్చగలుగుతారా? అదే కదా, ఇవ్వాలనే కదా మా ప్రయత్నం. ఇవ్వకపోతే దోషులుగా నిలబెట్టడం, లేదా బీఆర్ఎస్ బీజేపీలు మొత్తం కూడా తిడతారా జనాలు? మొత్తం కాంగ్రెస్ ఎందుకు తిడతారు? ఎందుకు మంచి ఇందాక మీరేమన్నారు, ఋషులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేసినప్పుడు అదే నేను అంటున్నా, అప్పుడు వాళ్ళు ఋషులు ఏం చేస్తారు? అవును, తపోభంగం కాలే. నేను చెప్పేది రండి, ఋషులు ఏం చేస్తారు, ఓకే దెయ్యాలు వస్తాయి అని తెలిసే ముందు జాగ్రత్తగా మహర్షులు ఎంత మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి. మేము ఒక కులగణం చేసేసాం. ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు మీరు చెప్పండి. కాబట్టి మీరు కులగణం చేసి 6 నెలలు అయినప్పుడు 6 నెలల నుంచి ఒక అఖిలపక్ష మీ దగ్గర ఉన్న పరిష్కారాలు ధర్నా చేయడం కానీ, నేను చెప్ ధర్నాలతో పని కాదండి, ఢిల్లీకి తీసుకెళ్ళండి. అవును, చట్టం అసెంబ్లీలో ఒప్పుకున్నారంతా. అసెంబ్లీలో ఒప్పుకున్నప్పుడు మనము ఇంకా ధర్నాలతో ఏం పని అంటున్నా? అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు ఒప్పుకునే, బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకునే, ఎంఐఎం కూడా ఒప్పుకునే. అసలు అసెంబ్లీలో ఒప్పుకుంటే ఉపయోగం ఏముంది? అసెంబ్లీ చట్టం అదే. నువ్వు చట్టానికి గవర్నర్ గానీ రాష్ట్రపతి గవర్నర్ వాళ్ళ తప్పది, అందుకే వాళ్లే దోషులు. అక్కడ సమాజం ముందు దోషుడు అంటే ఈ విషయంలో బీజేపీ. రైట్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టే. మరి గవర్నర్ ఆఫీస్ ముందు కూర్చొని ఎందుకు ధర్నా తేటతెల్లమైంది. అదే కదా గవర్నర్ చెప్పిన, ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, బీసీ సంఘాలు కూడా అర్థం చేసుకున్నారు. మొన్న హైకోర్టు విషయంలో వచ్చిన తర్వాత ఇది బీజేపీ ముమ్మాటికి చేస్తున్న తప్పు, ద్రోహం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అసలు హైకోర్టు చరిత్రలోకి పోవాలి మనం. ఇప్పుడు మండల కమిషన్ సిఫార్సులు చేస్తే ఆ సిఫార్సుల్ని విపి సింగ్ గారు అమలు చేయబడినారు 90వ సంవత్సరం. అమలు చేయకపోతే ఆయనకి మద్దతుగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎమ్మట ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పడిపోయింది. మండల్ కమిషన్ దానికి కమండల్ అని చెప్పి వాజ్పేయి మన అద్వానీ గారు రథయాత్ర చేసిండు. అసలు బీజేపీ పార్టీ పుట్టుకనే రిజర్వేషన్ల వ్యతిరేకంగా పుట్టుక. కాబట్టి వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకోరు. మొన్నటిదాకా ఏమన్నారు, ఇక్కడ ముస్లింలు చేర్చారన్నారు, మరి గుజరాత్లో చేర్చారు వాళ్ళు, 7 రాష్ట్రాల్లో చేర్చారు వాళ్ళు. ఉత్తరప్రదేశే కాదు, గుజరాతే కాదు, వాళ్ళు ఎక్కడ పాలిస్తున్నారో ఆ ప్రాంతాల్లో కూడా రిజర్వేషన్ల ముస్లింలను వర్గాలని బీసీల్లో చేర్చి అది కూడా పార్లు అడ్డుకోవడానికి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాష్ట్రపతి దగ్గర తొక్కిపెట్టారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంది. ఏ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వాలి కదా. అసలు ముఖ్యమంత్రి కదా, ఆయన కూడా రాజ్యాంగం ప్రకారం ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి. అపాయింట్మెంట్ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా వీటిని తొక్కిపెట్టి రిజర్వేషన్లని బీసీ వర్గాలని అణచివేస్తున్నారు. కాబట్టి మా దగ్గర ఇంకా మార్గాలు ఉన్నాయి. మేము బీసీల కోసం ఎందాకైనా పోతారు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. అందుకే ఇలా బీసీలంతా కూడా ఏమంటున్నారు, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ అంటున్నారు, రేవంత్ యాదవ్ అంటున్నారు, రేవంత్ ముదిరాజ్ అంటున్నారు, రేవంత్ మున్నూరు కాపు, రేవంత్ రజక, రేవంత్ శాలివాహన, రకరకాలుగా బీసీలంతా రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి పిలుచుకుంటున్నారు. రాహుల్ గౌడ్, రాహుల్ యాదవ్ ఇట్లా వాళ్ళు పోయినాయి. అసలు ఇంటి వాళ్ళ రెడ్డి పోయింది ఏంది, మా గౌడు, మా బీసీ అని చెప్పి ఓన్ చేసుకున్నారు అందరూ. కాబట్టి వాళ్ళ యొక్క కుట్రలన్నీ కూడా బయటపడలేని. సో అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అంటున్నారు రేవంత్ గౌడ్ అని చెప్పి. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేది నేను చెప్తానుగా, ముఖ్యమంత్రి అనే అంశం అది వేరు. ఇక్కడ స్థానిక సంస్థలో మనం పెట్టిన ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు ఆల్రెడీ. దాని ప్రజల తీర్పు మనం కాదనలేం. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే చెప్పలేము. సిద్ధరామయ్య గారు ఉన్నాడు, ఆయన శివకుమార్ గారు సిద్ధరామయ్య పోటీ పడితే సిద్ధరామయ్య గారికి ఇచ్చారు. బీసీని ఆయన కుర్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అశోక్ గెహ్లట్ మొన్నటిదాకా ముఖ్యమంత్రి రాజస్థాన్లో. కాబట్టి సామాజిక న్యాయం చేయటంలో ఈ దేశంలో అణగారిన వర్గాలకు, దళితులకు, ఆదివాసులకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్. అక్కడ దాకా ఎందుకండి,
మొన్న లంబాడీలను 75 వరకు వాళ్ళు బీసీలో ఉన్నారు. వాళ్ళ ఆ పరిస్థితులు చూసి వీళ్ళు ఆదివాసులతో సమానంగా ఉన్నారని చెప్పి వాళ్ళని ఇందిరాగాంధీ గారు ఎస్టీ జాబితాలో చేర్చలేదా? నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ఇట్లా తీర్పు ఇచ్చింది వర్గీకరణ చేయమని. ఈ యంగంలో అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం, మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి సర్కారు. ఓకే, ఈ దేశం మొత్తం ఎటు చూసినా సరే సామాజిక న్యాయం చేసింది. పార్టీలో కానివ్వండి, ప్రభుత్వాల్లో కానీ, రాజ్యాంగంలో కానీ అణగారిన వర్గాలకు, బహుజనులకు న్యాయం చేసింది, రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మాట్లాడదాం మనం. మీరే ఎస్సీ ఎస్టీలకి అసలు అద్భుతంగా చేసామని చెప్తున్నారు. ఇప్పుడు మొన్న మీరు బీసీలకి చెప్పిన 42% రిజర్వేషన్ ఇస్తామని రిజర్వేషను ఏ జనగణన అంటే మనకి కేంద్రం చేయాల్సిన చేయలేదు, చేయాల్సిన సెన్సెస్ చేయలేదు, మీరే చేశారు కులగణన. అవును. సో జనాభా పెరిగింది. సో పెరిగిన జనాభా ప్రకారం 56% బీసీలు ఉన్నారు. సో రిజర్వేషన్ 42% ఇవ్వాలన్నారు అన్న మీరే. మరి అదే ఎస్సీ ఎస్టీలకి 2011 లెక్కల ఆధారంగా ఎలా ఇచ్చారు మీరు? అంటే మనం ఇప్పుడున్న చేసినాం కాబట్టి దాని ప్రకారం ఏమో 2011 ప్రకారం రాజ్యాంగంలో ఏమన్నా పరిమితి ఉందా? ఒక విషయం అండి, రిజర్వేషన్లు ఇచ్చిందే మేము. మీరు ఇచ్చారని చెప్తారు. 2011 లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇస్తారా? ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో వాళ్ళకు 2011 లెక్కలు మనం చేసిన కులగణన ఓన్లీ బీసీల కోసం చేయాలి. అన్ని కులాలు చేసిన అన్ని రిజర్వేషన్లు మొత్తం 57.33% అవసరం లేదు. ఎస్సీలు ఆల్రెడీ రిజర్వేషన్ కొనసాగుతున్నారు. వాళ్ళు 11 కొనసాగుతున్నాయి. అసలు చట్టసభల్లో రిజర్వేషన్ లేవు కదా స్థానిక సంస్థల వాళ్ళకి. ఇప్పుడు పెంచేదేదో మన వాళ్ళకి కూడా పెంచాలి. ఎస్టీలకు ఆల్రెడీ ఇప్పుడు నియోజకవర్గాలు ఉన్నాయి, చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఉన్నాయి. ఇప్పుడు చేయలేదు, కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా, వాళ్ళు చేయలేదు కదా. అందుకే బీసీలకు న్యాయం చేయడం కోసమే మేము కులగణన చేసినాం. మా ప్రభుత్వం కాదు, ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ న్యాయం జరుగుతూనే ఉంది. అవును, ఎప్పుడు 56లో నెహ్రూ గారు ఉన్నప్పుడు మేము రిజర్వేషన్ రాజ్యాంగంలో పెట్టిన అంబేద్కర్ గారు పుణ్యమా అని చెప్పి ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళ జనాభా ప్రకారం ఇప్పుడు పెరిగిన దాని ప్రకారం వాళ్ళకి పెంచుకునే అవకాశం ఇప్పుడు ఇది ఎలా సాధ్యం అండి? ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు పెరిగింది బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మనం పూర్తి చేస్తే బాగుంటది. 50% రిజర్వేషన్ల పరిమితి ఏమైనా రాజ్యాంగంలో ఉందా? ఎవరు చెప్పారు అసలు? సో మీరు రైట్. మొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రతి అంశాన్ని రాజ్యాంగంలో రాయనవసరం లేదన్నారు. ఎందుకు భలేగంటారు బరాబర్. ఎందుకు మరి ఆ ఇందిరా సహాని వర్సెస్ కేసులో 92లో 9 మంది జడ్జిలు ఏం చూసి ఇచ్చారు తీర్పు? అంటే వాళ్ళేనా రాజ్యాంగాన్ని ఎవరు చేయాలా? పార్లమెంట్ ఏమొచ్చింది? అది మన విద్యా దాటిందని ఆపేశారు. అదే ఎట్లా ఆపేశారు? ప్రమాణికం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు అదే సుప్రీంకోర్టు ఉన్నది. ఎట్లా ఎవరు చెప్పారు? రాజ్యాంగం చూడాలి కదా. అది ఇష్టమేనా 50% అంటే దాటొద్దని రాజ్యాంగంలో ఉందా? ఉంటే ఆపాలా. ఆయన గారు జడ్జిమెంట్ 9 మంది ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. మరి వాళ్ళంతా వాళ్ళ మనస్తత్వం ఏందో తెలియదు మనకి. ఇందిరా సహాని ఇచ్చిన తీర్పు అది తప్పే. 100%. రాజ్యాంగంలో ఉంటే చెప్పారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు 50% దాటొద్దు, పరిమితి దాటొద్దని ఉంటే ఆ తీర్పు సరైనది అయింది. కాబట్టి తీర్పులు అనేది కత్తికి 2 వైపుల పదం ఉన్నట్టు ఈ తీర్పులు ఎప్పుడైనా ఎట్లయినా ఇవ్వచ్చు సమయానుకూలన. ఇప్పుడు ఎన్ని సవరణలు చేసినాం రాజ్యాంగంలో మనం? ఇప్పుడు 69% రిజర్వేషన్లు తమిళనాడులో అమలయ్యేది, 76 రాజ్యాంగ సవరణ. అట్లాంటిది ఇప్పుడు 110 ఎంతో దాటిని సవరణలు రాజ్యాంగంలో మార్చట్లేదు, సవరణ చేసుకుంటూ పోతున్నాం కాలమాన పరిస్థితులకు అనుగుణంగా. కాబట్టి రేపు జరిగేది అదే. రేపు ఎట్లాగూ కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ప్రధానైతుడు అయిన తర్వాత తప్పకుండా బీసీలకు కూడా ఈ దేశంలో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం చేసేందుకు వాళ్ళకు కూడా రక్షణ కల్పిస్తాం, రిజర్వేషన్లు పెడతాం.